ఏటి అందరూ అలా వాచింగ్స్? ఇఫ్ యూ వాంట్ అవర్ తెలుగు వన్ వీడియోస్ మీన్స్ పైన కత్తి లాంటి గుంట కనిపించింది కదా, గుంట కాదు అదే గంట కనిపించింది కదా, దాన్ని కానీ యాక్టివేషన్ చేసుకున్నారు అనుకో, మా తెలుగు వన్ లో అప్లోడ్ అయ్యే వీడియోలన్నీ మీ మొబైల్ ఫోన్ లో మోగిపోతారా బాబు. మరింకెందుకు లేటు, గంట కొట్టిండే. ఏమే? చెప్పమ్మా. మీ ఆయన అక్కడ మందు కొడుతున్నాడు, నువ్వేం అడగవా? ఆయన తెచ్చుకునేదే క్వార్టర్, అందులో ఇంక నేనేం అడుగుతానమ్మా. అన్ని రొట్ట కేసులే. నమస్తే సోనియా. చెప్పరా. ఐపీఎల్ సీజన్ కదా, బాగా బిజీగా ఉన్నట్టున్నారు. అదే మీ క్రికెట్ అంటే ఇష్టం కదా, బాగా బిజీగా ఉంటారంటన్నా. ఇంతకి వచ్చిన పని ఏంటో చెప్పమ్మా. అదే మర్చిపోయాను, మా పక్కింటి సుబ్బారావు వాళ్ళ ఆవిడ కనిపించట్లే. వాళ్ళ ఆవిడ కనప్పుడు పోతే నీకేంట్రా? లేకపోతే ఏంటి సార్, రోజు నైట్ పార్టీ చేసుకుంటున్నా, చూసి భరించలేకపోతున్నా. నీ దుబాయ్ ఏంటి నా జోక్ తర్వాత మీ జోకా? గెటప్లు చూస్తుంటే వైఫ్ అండ్ హస్బెండ్ లా ఉన్నారు. నువ్వు మాత్రం క్యూట్ అక్క, కుమాయండి. ఏమ్మా మీ ఇద్దరు ప్రాబ్లం ఏంటి? సార్ ఇది పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నాను సార్, మాకు డైవర్స్ అయినా ఇప్పించండి, లేదా దీని మీద హరాస్మెంట్ కేసు అయినా బుక్ చేయండి. నా మీద కేసు పెడతావా? నీ మీద కేసు పెట్టి లోపలతో ఇస్తాను సచ్చినోడా. రే ఆపండి, అయినా విడాకుల కోసం నా దగ్గరికి ఎందుకు వచ్చారా? అదేంటి సార్ అలా అంటారు? మీరు మా కాలనీ వాళ్ళు, పైగా లా చదివి ఎస్ఐ అయినోళ్ళు, మంచి సొల్యూషన్ ఇస్తారని మీ దగ్గరకు వచ్చాం. ఓ నువ్వు అలా వచ్చావా? సరే, మీ ఇద్దరికి విడాకులు కావాలంటే మీ దగ్గర ఉన్నవన్నీ సగం సగం పంచుకోవాలరా? నాకు ఓకే సార్, నా పప్పుల డబ్బాలో 1,00,000 రూపాయలు ఉన్నాయి, ఈడు మొహాన్ ఒక 50,000 కొడతాను. మరి ఇల్లు సంగతి ఏంటి? ఓ రే, ఇల్లు అంటావా? ఆ బెడ్రూమ్ నువ్వు తీసుకో, వంటగది అమ్మాయికి ఇచ్చేయి. ఇవన్నీ ఓకే సార్, మాకు 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ముగ్గురైతే విడగొట్టడం కష్టమేనే. ఒక పని చేయండి, 4వ ఊరు పుట్టాక నా దగ్గరికి రండి, అప్పుడు విడగొట్టేద్దాం. అబ్బా ఏం చెప్పారు సార్, ఈయన్ని నమ్ముకొని ఉంటే ఆ 3 కూడా పుట్టేవాళ్ళు కాదు. ఏంటి డైరెక్టర్ గారు ఈరోజు మీరు వచ్చారు ఫ్రేమ్ లోకి? అదే మన ఆర్టిస్టులు అందరూ ఈరోజు అవైలబుల్లో లేరండి, అందుకే నేను చేయాల్సి వస్తుంది. ఓహో కుమ్మేయండి. హే థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. హే ఏంటి మిస్టర్ భరత్, ఈరోజు చాలా తొందరగా వచ్చినట్టున్నావు? సార్ యాక్చువల్లీ అది ముందు జిప్పేసుకో భరత్. సారీ సార్. ఇటు ఆడియన్స్ ఉన్నారా? సారీ. ఇప్పుడు చెప్పమ్మా. యాక్చువల్లీ రేపు నాకు లీవ్ కావాలి సార్. లీవ్ ఎందుకు భరత్? ఏటని చెప్పమంటారు సార్, రేపు మా ఆవిడ బయటకు వెళ్దాం అన్నది సార్. మార్నింగ్ 10 to 11 బ్యూటీ పార్లర్ అన్నది సార్. బ్యూటీ పార్లర్ నుంచి షాపింగ్ మాల్కి వెళ్దాం అన్నది సార్. షాపింగ్ అయిపోయిన వెంటనే ఐమాక్స్లో సినిమా చూద్దాం అన్నది సార్. సినిమా అయిపోయిన వెంటనే KFCలో చికెన్ తినడానికి వెళ్దాం అన్నది సార్. ఇవన్నీ తిరగాలంటే ఒక్కరోజైనా టైం పడుతుంది కదా సార్, అందుకే నాకు లీవ్ కావాలి సార్. సారీ మిస్టర్ భరత్, నీకు లీవ్ ఇవ్వటం కుదరదు, రేపు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. 1 second ప్లీజ్. ఏంటి ఇదిగోండి సార్, గిఫ్ట్ కూడా తీసుకోండి సార్. గిఫ్ట్ ఏంటయ్యా, నేను నీకు లీవ్ ఇవ్వను అని చెప్పాను. నాకు తెలుసు సార్ మీరు లీవ్ ఇవ్వరని, నేను ఎప్పుడు కష్టాలు ఉన్నా మీరే కదా సార్ కాపాడేది. వసే నా ఫ్రెండ్స్ వస్తున్నారే. అయ్యో నేను పప్పు ఒకటే ఉండానండి. నీకు వచ్చింది అది ఒకటే కదా, సర్లే కానీ నీకు ఒక మంచి ఐడియా ఇస్తాను విను. వాళ్ళు వచ్చి కూర్చోగానే నేను అని సిగ్నల్ ఇస్తాను, నువ్వు లోపేదో గిన్నె పడి, నేను పరిగెట్టుకుంటూ నీ దగ్గరకు వస్తాను. అర్రే నేను తెచ్చిన బిర్యానీ మొత్తం కింద పడేసావా, సర్లే ఆ చికెన్ తీసుకురా అని వచ్చి వాళ్ళ దగ్గర కూర్చుంటాను. 10 సెకండ్ల తర్వాత లోపల ఇంకో గిన్నె పడి, అప్పుడు నేను మళ్ళీ పరిగెట్టుకుంటూ నీ దగ్గరకు వచ్చి అర్రే ఆ చికెన్ కూడా కింద పడేసావా, సర్లే ఇంకేటి చేస్తాం ఆ పప్పు తీసుకొచ్చి పెట్టు అని అంటాను. అబ్బా మీరు సూపర్ అండి. వీళ్ళు వచ్చినట్టుకున్నారు, పద. రండి ఇంకేటి సంగతులు, భోంచేసి వచ్చారు కదా? లేదురా, మా చెల్లి ఏమైనా స్పెషల్ చేసి ఉంటదిగా. అయితే మన ప్లాన్ వర్కౌట్ అయిపోద్ది. మీరు కూర్చోండి. ఇదేంటి అప్పుడే పడిసింది, మీరు ఎక్కడే కూర్చోండి, నేను 2 నిమిషాలు వస్తాను. ఓకే. ఏటే నేను సిగ్నల్ ఇవ్వకుండానే గిన్నె కింద పడిసావు? పప్పు గిన్నె కింద పడిపోయిందండి. నాన్నగారు వెళ్ళొస్తానండి. ఏరా నిన్ను కనీ పెంచి కష్టపడి ఇంజనీరింగ్ చేశా, మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలి. తప్పకుండా నాన్నగారు, నన్ను ఆశీర్వదించండి. సాఫ్ట్వేర్ జాబ్ ప్రాప్తిరస్తు.
బాబు ఓ సిగరెట్ టీయమ్మా. ఒక్కపొడి ప్యాకెట్. నాన్నగారు. ఎరా అబ్బాయి, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యావా? అవును నాన్నగారు, మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. ఇదిగోండి ఆఫర్ లెటర్. ఏది? ఎరా, మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ తెచ్చుకోమంటే ఈ ఒక్కపొడి కంపెనీలో జాబ్ తెచ్చుకుంటావా? నువ్వు నీ జాబు. అయ్యో సరిత గారు, ఎందుకండి అలా ఏడుస్తున్నారు? ఏం లేదు లలిత గారు, నిన్న డాబా మీద ఒడియాలు ఎండబెట్టాను. సచ్చినోడాడెవడు ఒడియాలు ఎత్తుకుపోయాడండి. అయ్యో రామా, ఇవాళ నేను ఉడియాలు ఎండపోసానండి. నాకు కూడా ఎవరైనా ఎత్తుకెళ్తారేమో, వెళ్ళి చూసేసి వస్తాను. అయ్యయ్యో లలిత గారు, ఈరోజు మీరేడుస్తున్నారేంటి? ఏం లేదు సరిత గారు, నిన్న ఒడియాలు ఎత్తుకుపోతున్నారన్నారు కదా, వాడెవడో పట్టుకుందామని ఫోన్లో కెమెరా ఆన్ చేసి డాబా మీద పెట్టాను. ఆ ఏదో సచ్చినాడు వడియాలతో పాటు ఫోన్ కూడా ఎత్తుకెళ్ళిపోయాడండి. ఏ పిల్ల మౌనిక సొట్ట బుగ్గలవ యారి నిన్ను చూసానే, నిన్ను చూసాను. ఓ షిట్, అమ్మో నా ఫోన్ పగిలిపోయింది. అమ్మో, ఏటైంది ఏంటో. ఒకసారి కాల్ చేద్దాం. చెప్పరా. ఒరే బావా, నీకేటైనా అయిందా? రే, పొద్దున్నే మందేసావా ఏంటి? నాకేమైద్ది? నాకేం కాలా. ఒరే బావా, నిజం చెప్పరా, నా మీద ప్రేమతో నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా. నీకేటైనా నన్ను తట్టుకోలేనురా. రే నిజమేరా, నాకేం కాలేదు. అయినా ఎందుకు అడుగుతున్నావురా? ఏట్లేదు బావా, నా ఫోన్ ఇప్పుడు కింద పడింది. నా ఫోన్ కాంటాక్ట్స్లో ఉన్నావు కదా, నీకేటైనా అయిందేమోనని కాల్ చేశా.